నమస్కారం గురువు. నమస్కారం మా దివ్యాలూరి గురుగారు, ఇప్పుడు ఇందాక వృషభ రాశి చెప్పారు కదా, ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్తారా 2025? ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు దేశ ముద్రలు అయిపోతారనమాట. ఇప్పుడు దాకా అష్టమ శని ప్రభావం వలన 2024 సంవత్సరంలో పనులన్నీ లేటుగా అవుతున్నాయి. వాళ్ళు చెట్లు నాటినా కూడా చెట్లు లేటుగా వస్తున్నాయి. అది విచిత్రం. ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు లేటుగా వేయడం కాదు. చెట్టు ఒక కర్కాటక రాశి అమ్మాయినమ్మ కొంచెం చెట్టు వేసి పెట్టంటే గార్డెన్లో చెట్టు వేస్తే చెట్టు మిగతా రాశులు వేసిన వాళ్ళు అందరి చెట్లు బాగా తొందరగా వచ్చినాయి. కర్కాటక రాశి స్లో గూడ్స్ ట్రైన్ అనమాట. సో ఇప్పుడు గూడ్స్ ట్రైన్ డ్రైవర్స్ అంతా కూడా కర్కాటక రాశి వాళ్ళే అనమాట. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ మార్చి 29, 2025 సంవత్సరం నుంచి ఈ మిథున రాశి కుంభరాశిలో ఉన్నటువంటి శని మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. దానివల్ల శని మంచి స్థానంలోకి వచ్చేస్తున్నాడు, భాగ్యస్థితిగతుడు అవుతున్నాడు. అందువల్ల పనులన్నీ కూడా ఇప్పుడు స్పీడ్ అవుతాయి అనమాట. అంటే ప్రేమించడం స్లోగా ప్రేమించే వాళ్ళు ఇప్పుడు స్పీడ్గా ప్రేమిస్తారు. తొందరగా లేచిపోయే లేట్గా లేచిపోయే వాళ్ళు ఇప్పుడు స్పీడ్గా లేచిపోతారు, తొందరగా లేచిపోతారు. అంటే అన్నిటిలో ఫాస్ట్ అయిపోతారు. కాకపోతే ఈ యొక్క రాహువు మనకి 9వ ఇంట్లో ఉన్నటువంటి రాహు 8వ ఇంట్లోకి వస్తున్నాడు. అంటే ఏంటి, బాధను కలిగిస్తాడు. ఎవరికి బాధను కలిగిస్తాడు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళ తల్లిదండ్రులకు బాధ కలిగిస్తాడు. అంటే వీళ్ళు లేచిపోయిన వాళ్ళు బాగానే ఉంటారు. ఎలా లేచిపోతారంటే వీళ్ళు లేచిపోయారు. ప్రేమ వివాహాలు ఏ ఎమ్మెల్యే కొడుకుతోనో లేకపోతే రౌడీ కొడుకుతోనో వెళ్ళిపోతే వాళ్ళు గోండాలను వేసుకొని వచ్చి తిరుగుతుంటే ఈ తల్లిదండ్రులు ఏమైపోతారమ్మా? కాబట్టి సుఖమేమో పిల్లలకి, కష్టాలేమో తల్లిదండ్రులకి అనమాట. ఆ విధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయాలు పెరిగిపోతాయి, చదువులు లాస్ట్ టైం ఎంత బాగా రాసినా కూడా పరీక్షలు డింకి కొట్టారు. కారణం ఏంటంటే వీళ్ళ తప్పు కాదు, వాల్యుయేషన్ చేసేవాళ్ళు. అష్టమ శని ప్రభావం. ఈ సంవత్సరం కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. విదేశాలలో చక్కగా వాళ్ళందరూ కూడా మనకి విశ్వవిద్యాలయాల నుంచి వీళ్ళు కోరుకున్న సీట్లు వచ్చేస్తాయి, కోరుకున్న కోర్సుల్లో సీట్లు వచ్చేస్తాయి. కాబట్టి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఇంక వీళ్ళే చేసేసుకుంటే ఇంక పెద్దలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక పిల్లలు పుట్టేటటువంటి వాళ్ళందరికీ కూడా మనకి మగపిల్లాడు పుట్టాలా అని చెప్పి ముహూర్తాలు పెట్టించుకోవడం. అందరికీ ఆడపిల్లలే పుడతారు. ఆ తర్వాత కమాన్ ఛాలెంజ్ కావాల్స్తే మగపిల్లలు ఎక్కడో స్వల్పం అనమాట. ఈ సంవత్సరం 2025లో గుర్తుపెట్టుకోండి, కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువ ఆడ సంతానమే, మగ సంతానం తక్కువ. తర్వాత స్కూల్లో మంచిగా చదివించి టీచర్లు తన్నండ్రా అని చెప్తే చదువు వస్తుంది. అలా చేయరు వీళ్ళు. బాసరెళ్ళి నాలుగేలా బయట పెట్టించి బేజాక్షరాలు రాయించడం, పండితులు అయిపోవాలని. ఎందుకు కష్టపడితే పండితులు అవుతారు. కాబట్టి ఇటువంటి విధానాలతో ఆలోచనలన్నీ కూడా వస్తాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళు మూఢులైనటువంటి పండితులు కూడా, మూఢులైనటువంటి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే వీళ్ళే మూఢులు అయిపోతారనమాట. కాబట్టి రాషనలిస్టిక్గా ఉండాలి, సైంటిఫిక్గా ఉండాలి, సైంటిఫిక్ అవుట్లుక్ ఉండాలి, బ్రాడ్ అవుట్లుక్ ఉండాలి, దాన ధర్మాలు చేయాలి. అండ్ పరిహారాలు ఏం చేసుకోవాలి? కర్కాటక రాశి వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్నలు పరిహారాలు చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ భలే క్వశ్చన్ అడిగావు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరికి పరిహారాలు చెప్పినా, ఏమండి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, మా అబ్బాయికి దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేదండి, మా అమ్మాయి ఫుల్గా తింటుందండి కానీ పరిష్కారాలు చేయదండి, మేము పెడితే సరిపోతుందా అండి దండం అని అడుగుతున్నారు తల్లిదండ్రులు. నువ్వు అన్నది కరెక్ట్. అప్పుడు మా గురు అదే చెప్తా, ఎవరితోనో ఇద్దరు చేసుకోవాలి. అందుకనే తల్లిదండ్రులు కూడా వీళ్ళు కూడా చేసుకోవాలి పరిహారాలు. కర్కాటక రాశి ఉన్న పిల్లలు వాళ్ళు రావి చెట్టు చుట్టూ తిరగాల, రావి చెట్టుకు నీళ్లు పోయాలా చక్కగా. తల్లిదండ్రులు రోజు 108 ప్రదక్షిణాలు చేయాలా, శనివారం నాడు 108 ప్రదక్షిణాలు చేయాలా. ఇక పిల్లలు ఉన్నారు కదా, మేడి చెట్టు చుట్టూ తిరగాల, మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ వాళ్ళ రోజుకు 108 ప్రదక్షిణాలు చేయాలా. గురువారం నాడు కంపల్సరీ చేయాలా. ఓం దత్తాత్రేయ నమః అని చేయాలా. మా గురువుగారు అనేవారు పురాణపంట రాధాకృష్ణమూర్తి గారు, మదర్ కృష్ణమూర్తి శాస్త్రి గారు, రాజమండ్రి, ఆల్ ఇండియా టాప్ మా గురువు. అటువంటి గురువు ఏమనేవాడు, ఏమండి మా పిల్లలు చేయరండి మేము చేస్తామండి అంటే, ఆయన ఏమనేవాడు, నువ్వు తింటే మీ పిల్లలు కడుపు నిండి వద్దా అమ్మ, నోరు మూసుకొని చేయమని చెప్పు అనేవాడు. ఈ విధంగా తయారైపోయింది. అందువల్ల బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ కర్కాటక రాశి వారికి 2025లో. నమస్కారం గురుగారు. నమస్కారం మా దివ్యాలూరి. వృషభ రాశి అయిపోయింది. సో నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి 2025 ఎలా ఉంటుంది?
మిథున రాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ అందరూ కూడా 2024 జైలుకి వెళ్ళిపోయారు. మిథున రాశిలో చాలామంది కేసుల్లోకి వెళ్ళిపోయారు. వ్యయం స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి పోలీస్ స్టేషన్లు ఎక్కడమో, కోర్టు కేసులకు ఎక్కడమో జరుగుతుంది అని చెప్పాము. చాలా వరకు చాలా ఫోన్లు వచ్చినాయి, వాళ్ళు అలా వెళ్ళారని. మరి ఇప్పుడు మనకి 2025 సంవత్సరంలో మే 30 తర్వాత మనకేం జరుగుతుందంటే చక్కగా మార్పు వచ్చింది. గురుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. అక్టోబర్ 10 తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు మిథునం నుంచి. కాబట్టి మళ్ళీ డిసెంబర్ 2 తర్వాత మళ్ళీ గురుడు వక్రించి మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆదాయ వ్యయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లకు బ్రహ్మాండమైన ఆదాయ వ్యయాలు వస్తాయి, మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మరి ఆడవాళ్ళు కూడా అందరూ కూడా యాంకర్లుగా మారుతారు, ఆడవాళ్ళు అందరూ కూడా గెస్ట్లుగా మారుతారు. మరి యూట్యూబ్ ఛానల్ ఓనర్లు ఎంత ఎదిగిపోతారంటే 500 కోట్ల రూపాయలకు వెళ్ళి ఇళ్ళు కొనే స్థాయికి ఎదిగిపోతారనమాట. జూబ్లీ హిల్స్లో అది కూడా ఆ రేంజ్లో ఉందన్నమాట ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా. మరి కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి ఆదాయం, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఫారెన్ వెళ్ళాలనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. మా మొగుళ్ళు మమ్మల్ని ఫారెన్ తీసుకెళ్తారేమో బాగుండు, మా మొగుళ్ళు మమ్మల్ని ఫారెన్ తీసుకెళ్తారంటే బాగుండు అని అనుకుంటున్నారు. కానీ అక్కడ వేసాలు రావాలిగా, ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు. అటువంటి వాళ్ళ ఆశలన్నీ కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. ప్రేమ వ్యవహారాలు పెరిగిపోతాయి, అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి. పార్కుల్లో ఎక్కడ చూసినా మిథున రాశి వాళ్ళే కూర్చుంటారు అన్నట్టుగా ఆ విధంగా ఎక్కువ మరి మిథున రాశికి ఒక ఫ్రీడమ్ అనేది వచ్చేసిందనమాట. మోస్ట్ ఆఫ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్, ఇంటలెక్చువల్స్ అంతా కూడా మిథున రాశి వాళ్ళే. మరి అలాగే చదువుల్లో కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. కానీ వీళ్ళకి పాపం స్టెబిలిటీ అనేటటువంటిది, భార్యాభర్తల మధ్య గొడవలు, అసంతృప్తులు ఏమిటి అంత కెరీర్కి ఓరియంటేషన్గా. కర్కాటక రాశి వాళ్ళు అసలు యాక్చువల్గా కెరీర్కి ఓరియంటేషన్ ఇవ్వాలి, అలాంటిది మిథున రాశి వాళ్ళు ఇస్తారు. ఈ 2025 సంవత్సరంలో అంతరిక్షానికి వెళ్ళిపోతారనమాట మిథున రాశి వాళ్ళు. వాళ్ళ స్థితి అలా ఉంటుంది. రైతులు, మిథున రాశి రైతులు పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు. ఆ తర్వాత ఈ యొక్క వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారాలు అంత అందంగా చేస్తారనమాట. కాబట్టి మిథున రాశి వారికి ఏమీ భయం లేదమ్మా. కొన్ని స్వల్పమైన పరిహారాలు చేసుకుంటే అద్భుతం అనమాట అమ్మా. చాలా బాగా ఏమా పరిహారాలు చెప్పండి, స్వల్ప పరిహారాలు అయినా చెప్పాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలా. ఈ బుద్ధి లేని జనం అంతా ఏం చేస్తారంటే, ఈ బుద్ధి లేని జ్యోతిష్కులు, ఈ బుద్ధి లేని పండితులు అలాగే చెప్తారు, ప్రదక్షిణాలు చేసేయండి, ప్రదక్షిణాలు చేసేయండి, ప్రదక్షిణాలు చేసేయండి. వీళ్ళమ్మ మొగుళ్ళు పోస్తారా నీళ్లు చెట్లకి? నీళ్ళు పోసి ప్రదక్షిణాలు చేయాలి. ఏ గాడిద జ్యోతిష్కుడైనా చెప్తాడా? ఏ గాడిద పండితుడైనా చెప్తాడా? ఏ గాడిద కస్టమర్ అయినా అడుగుతాడా? భక్తుడు అడుగుతాడా? పోయమంటే స్పూన్ నీళ్లు, లేకపోతే చిన్న కలసం నీళ్లు, ఏదో నార్త్ ఇండియాలో చూడు చిన్న కలసంతో పోసేస్తారు, ఆ టైపులో పోస్తున్నారు వీళ్ళు. మొట్టమొదట 3-4 బకెట్ల నీళ్లు పోయాలా. ఇప్పుడు మీ ఇంటికి వస్తే ఇప్పుడు నీకు టీ ఇవ్వకుండా నేను మాట్లాడితే నువ్వు నాతో ప్రేమగా మాట్లాడతావా? మాట్లాడ ముందు టీ మినిమం మేనర్స్. అలాగే చెట్టుకు కూడా పోయాలా. కాబట్టి రావి చెట్టుకు 3-4 బిందెలు నీళ్ళు పోసిన తర్వాత రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండాలి ప్రదక్షిణ. అంతే కదా. మరి ఎవరైనా ఇంటికి వస్తే కూడా ఫస్ట్ కాలు కడుక్కోమని ఇస్తాం. అది ఇప్పుడు అదేం లేదు, అంతా కలెక్షన్ అనమాట, కలెక్షన్ అంతే. కాబట్టి శనివారం నాడు ఓం శనేశ్వరాయ నమః అన్న మంత్రంతో 108 ప్రదక్షిణాలు డైలీ చేయాలి. ఇలా చేస్తే సరిపోతుంది. చాలా బాగుంది, వాళ్ళకి సింపుల్గా చెప్పారు చాలా. అంతే అమ్మా. సో నెక్స్ట్